ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్య అందుబాటులో ఉందని మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వనరుల కేంద్రానికి ఈ విద్యా సంవత్సరానికి 21 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పార్ట్ 2 పాఠ్యపుస్తకాలు చేరుకోవడంతో కేంద్రాన్ని సందర్శించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SEA1 పరీక్షల అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సైతం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది కిష్టయ్య, మతిన్ పాల్గొన్నారు. ప్రారంభించిన తర్వాత విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఒకవైపు ఇంగ్లీష్ మీడియం, ఒకవైపు తెలుగు మీడియం అనే విధంగా పాఠ్యపుస్తకాలని తీర్చిదిద్దడం జరిగింది. ఈ పుస్తకాలను ఒకేసారి ఇచ్చినట్లయితే పిల్లలకి తీసుకెళ్ళడం భారం అవుతుందనే ఉద్దేశంతో పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలుగా పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి విడత పాఠశాల ప్రారంభం ముందే పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడతకు సంబంధించిన పుస్తకాలు MRC మిరుదొడ్డికి రావడం జరిగింది. వీటిని సెలవుల అనంతరం 15వ తారీఖు పాఠశాల పునఃప్రారంభం తర్వాత అన్ని పాఠశాలకి పంపిణీ అయ్యే విధంగా ఏర్పాటు తీసుకున్నారు.